హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ ఘన విజయం సాధించింది. ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ సాక్ సొంతం చేసుకుని 100 కోట్ల క్లబ్ని చేరుకుంది. కేవలం 55 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది. ఇటువంటి సమయంలో ఈ సినిమాలో నటించిన వారికి ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది హాట్ టాపిక్గా మారింది. హీరో తేజు సజ్జాకి 2 కోట్లు, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ₹1,00,00,000, హీరోయిన్ అమృత అయ్యర్కి ₹1,50,00,000, శరత్ కుమార్ వరలక్ష్మి గారికి ₹1,00,00,000, విలన్గా నటించిన వినయ్ రాయ్ గారికి 75 లక్షలు ఇచ్చారని తెలుస్తుంది. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చుంటారు. మొత్తం కలిపి ఈ సినిమా రెమ్యునరేషన్ పరంగా 10 కోట్లు దాటలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని అందరూ మెచ్చుకుంటున్నారు. తక్కువ బడ్జెట్లోనే ఇంత క్వాలిటీ మూవీ వచ్చింది అంటే ఇక బడ్జెట్ ఇచ్చుంటే సినిమా ఏ రేంజ్లో తీస్తాడా అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. త్వరలో హనుమాన్ పార్ట్ 2 స్టార్ట్ అవ్వబోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఇలాంటి హిట్స్ ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతవరకు బాయ్ బాయ్.